మీకన్నా కుక్కలే నయం కదా, అంతగానం లొల్లి లొల్లి చేస్తున్నారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ రివ్యూస్. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇవాళ అయితే అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఇంత మంచి పండగ వైబ్లో నాకైతే నెగిటివ్ వీడియో చేయడానికి చాలా బాధగా అనిపించింది. మరి ఏం చేద్దాం, ఈ ఎపిసోడ్ వచ్చేసి అలా ఉందన్నమాట. నాకైతే అసలు పీక్స్లో కోపం వచ్చేసింది వీళ్ళని చూసినప్పుడు. ఎలాంటి సోది లేకుండా ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఏం లేదు గాయ్స్, ఇక మన అగ్ని పరీక్ష అయితే ఇవాళతో స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇందులో ఏంటంటే మిగిలిన 50 మెంబర్స్ ఉన్నారు కదా సెలెక్ట్ చేసిన వాళ్ళు, సో వాళ్ళకైతే టాస్క్లు పెట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో దీనికి వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనతో అంటే పీపుల్తో పబ్లిక్తో తొందరగా ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనేసి నాకైతే అనిపించింది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే 50 మెంబర్స్ని పిలిచారనమాట. సో వాళ్ళకైతే మైక్స్ ఇచ్చారు. సో వాళ్ళ మైక్ జర్నీ అయితే ఇక్కడితో స్టార్ట్ అవుతుంది అనేసి ఇక అగ్ని పరీక్ష అయితే స్టార్ట్ చేశారనమాట ఇవాళ ఎపిసోడ్లో. అయితే ఇక మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వాళ్ళనైతే ఎవరెవరి పొజిషన్స్లో 15 పొజిషన్స్లో మీరు ఏ పొజిషన్లో చూసుకుంటున్నారు అన్నప్పుడు లైన్గా ఒకరు నిలబడ్డారనమాట. సో వీటిని డిఫెండ్ చేసుకుంటూ మీరైతే అరేంజ్ చేయాలనేసి కొంతమందిని అయితే పెట్టారు. ఇందులో 15 మెంబర్స్ని లైన్గా పెట్టారనమాట. సో ఇందులో నాకు మెయిన్గా ప్లస్ అనిపించింది ఏంటంటే డాలియాని 15 పొజిషన్లో పెట్టడం నాకైతే నిజంగా నా ఒపీనియన్ అయితే నిజంగా నేను సపోర్ట్ చేస్తున్నాను తనకైతే. ఎందుకంటే అంటే సపోర్ట్ చేసేది డాలియాకి కాదు, తనని పెట్టిన అమ్మాయికి అయితే. ఎందుకంటే నిజంగా డాలియా 15 పొజిషన్లో ఉండడం కరెక్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, తన్ని వేస్ట్గా ఈ గేమ్లోకి తీసుకొచ్చారు అనేది నాకు గట్టి ఫీలింగ్ అనమాట. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నాదైతే ఇదే ఫీలింగ్. సో డాలియాన్ అయితే వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. సో తనైతే లాస్ట్లో పెట్టారనమాట. సో తను లాస్ట్లో ఉండడం వల్ల తనైతే ఈ రేస్ నుండి తప్పించారు. తనకైతే ఒక ప్లస్ పాయింట్ ఇచ్చారనమాట. ప్లస్ పాయింట్ ఏంటో ఇక నేను ముందు చెప్తానమాట. సో ఇక్కడ వరకు అయితే 15 పొజిషన్లో సెట్ అయిపోయారనమాట. ఒకళ్ళని పెట్టిన తర్వాత వాళ్ళైతే ఫస్ట్ డిఫెండ్ చేసుకోమన్నారు. డిఫెండ్ చేసుకోవడం వల్ల తెలుసు కదా కుక్కల్లా కొట్టుకుంటున్నారు. సో ఇక్కడ నుండి ఎవరైతే వాళ్ళ పొజిషన్స్ ఇచ్చారో అక్కడికైతే సెటిల్ అయిపోయారనమాట. ఇక్కడ వరకు అయితే ఒక పెద్ద డిబేట్ ముగిసింది. నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఎందుకు అంత నెగిటివ్ వీడియో అన్నానంటే అసలు చాలా ఘోరంగా అనిపించింది. వీళ్ళు ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళలేదు, ఇంకా వెళ్ళినట్టే బిహేవ్ చేస్తున్నారనమాట. సో వెళ్తే వాళ్ళకి ఎలాగైనా కూడా మనీ ఇచ్చి మీరు ఇంత గోల్ చేయాలి అది ఇది అని అంటారు కదా, సేమ్ అదే సిచ్యువేషన్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ ఎంత అరిస్తే అంత వాళ్ళ బిగ్ బాస్ హౌస్లో కూడా అరవాలి కాబట్టి వీళ్ళని సెలెక్ట్ చేస్తారేమో అన్న ఆశ ఖచ్చితంగా అందరిలో ఉంటుంది అనమాట. సో లేడీస్ జెంట్స్ని అయితే పక్క పెట్టండి, అసలు లేడీస్ అయితే మన నార్మల్గానే బయట అరుస్తూనే ఉంటాం అనమాట. సో ఇక్కడైతే మరీ ఘోరంగా అనిపించింది. నువ్వెంత నేనెంత అన్నట్టే అరిచారనమాట. నాకైతే అసలు మా బుడ్డోడితో చూస్తున్నాను, నేను చూస్తున్నప్పుడు నాకే అసలు ఎందుకు ఎంత గోల అనిపించింది అనమాట. మళ్ళీ వాడి చెవులు ఎవరి డ్యామేజ్ అయితే ఏమో అనిపించింది నాకైతే. నేనైతే పక్కకు పెట్టేశాను నిజంగా. నేనైతే అంతగానో అసలు ఎట్లా అరుస్తున్నారంటే అంత అరుస్తున్నారు. ఇక దానికి వీళ్ళు బీజిఎంలు బీపులు అవి వేయడం అమ్మో నాకైతే ఘోరంగా అనిపించింది. సో అదే అనమాట నెగిటివ్, ఇక అంతగా ఏం లేదు. సో ఇక్కడ వరకు ఎవరి పొజిషన్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడైతే టీమ్స్ డివైడ్ చేశారు. సో డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ 7 సెకండ్ 7, ఫస్ట్ 7లో వచ్చేసి రెడ్ టీము, సెకండ్ 7లో వచ్చేసి బ్లూ టీమ్ అని పెట్టారనమాట. సో లాస్ట్కి 15th పొజిషన్లో ఉన్న డాలియాకి అయితే ఒక సూపర్ పవర్ ఇచ్చినట్టయితే చెప్పారు, కానీ తనైతే ఈ రేస్లో నుండి పక్కకు నెట్టేశారనమాట. సో ఇదైతే మంచిగా జరిగింది, ఎందుకంటే మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి లాస్ట్లో ఉన్న వాళ్ళు లాస్ట్లో వెళ్ళిపోవాలి. సో వచ్చిన వాళ్ళని అయితే వాళ్ళు పక్కకు పెట్టాలన్నమాట. సో డాలియాని అయితే పక్కకు పెట్టారు. నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే తను డిజర్వ్ కాదు అక్కడ ఉండడానికి. ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను చెప్పాను ఎమోషన్స్ ద్వారా తీసుకున్న వాళ్ళని ఎందుకు డిజర్వ్ అవుతారు అని అయితే నాకు అనిపించింది. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, తనైతే నిజంగా తను అక్కడ డిజర్వ్ కాదు అనిపించింది. సో వాళ్ళు కూడా అలాగే ఈ రేస్లో నుండి పక్క పెట్టారనమాట. సో తనకైతే సూపర్ పవర్ ఇచ్చారు, అదేంటో నేను ముందు చెప్తారనమాట. సో ఇక్కడ వరకు అయితే టీమ్ రెడ్ టీమ్ బ్లూగా అయితే డివైడ్ అయింది కదా. సో ఇందులో డివైడ్ అయిన దాంట్లో టీమ్ని సెలెక్ట్ చేయాలి, అంటే టీమ్ లీడర్ని సెలెక్ట్ చేయాలనేసి డాలియాకి అయితే పవర్ ఇచ్చారనమాట. సో టీమ్ రెడ్లో వచ్చేసి మనీష్ని సెలెక్ట్ చేసింది. ఓకే ఈ మనీష్ అయితే తనకి అంటే నాకు అనిపించింది అనమాట, ఓకే లీడర్షిప్ క్వాలిటీస్ తనకి ఉన్నాయి అనిపించింది. సో తనని సెలెక్ట్ చేయడం నాకైతే ఓకే అనిపించింది. కానీ ఇక్కడ బ్లూ టీంలో ఎందుకు ప్రియాని సపోర్ట్ చేసిందో నాకైతే అర్థం కాలేదన్నమాట డాలియా వచ్చేసి. సో వీళ్ళకేమన్నా ఫ్రెండ్షిప్ విషయంలో తనకేమన్నా సపోర్ట్ చేసిందేమో నాకు అనిపించింది. సో ప్రియాని సెలెక్ట్ చేసుకోవడం నాకైతే నచ్చలేదు, ఎందుకంటే ఇంకొంచెం గట్టి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. ఎనీవే ప్రియా కూడా కెప్టెన్ అయిందనమాట. ఓకే ఇక్కడ వరకు అయితే టీమ్ లీడర్స్ అయితే సెలెక్ట్ అయిపోయారు. సో వీళ్ళకి ఇచ్చింది ఏంటంటే ఒక టాస్క్ ఉంటుంది అనమాట. ఈ టాస్క్లో మీరు ఇద్దరు లేడీస్ని అయితే ఎంచుకోవాలి, ఇద్దరు జెంట్స్ని
పర్సన్ అయితే ఎంచుకోవాలి. సో అది మీరు ఆడినా పర్లేదు, ఎవరు ఆడకపోయినా పర్లేదు అనేసి చెప్పారనమాట. సో ఇందులో మనీష్ వచ్చేసి తెలివిగా గట్టోళ్ళనే పట్టుకున్నాడు అనమాట. శ్రీజ, అనుష, పవన్, ప్రసన్నకి ఛాన్స్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. సో తనని సపోర్ట్ చేయడం కూడా నాకు చాలా సపోర్టివ్గా అనిపించింది అనమాట. నాకు కూడా ఈ పాయింట్లో నచ్చిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా సెలెక్ట్ చేసుకుంది, శ్వేత, కల్కి, నాగ, కళ్యాణ్. ఫస్ట్ ఆల్రెడీ కల్కిని సెలెక్ట్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ శ్వేతని సెలెక్ట్ చేసేసరికి జడ్జెస్ అడిగారనమాట. నవదీప్ అడిగిండు, నువ్వు గేమ్ ఆడవా అనేసి చెప్పారనమాట. సో నేను అన్ను వాళ్ళకి ఛాన్స్ ఇస్తా అని చెప్పగానే ఓకే అనుకున్నారనమాట. సో ఇందులో నలుగురు ఉన్నారు. టగ్ ఆఫ్ వార్ టైపే, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనమాట. సో మధ్యలో సర్కిల్ పెట్టారు. వీళ్ళ 8 మంది సైడ్లో నిలబడాలి. సో ఆ లైన్కి ఎవరైతే టచ్ అవుతారో, ఆ రింగ్ మీద ఎవరైతే పడతారో వాళ్ళైతే అవుట్ అని చెప్పారనమాట. సో ఇలా ఒకళ్ళు అవుట్ అవ్వకుండా అయితే వచ్చారు. లాస్ట్లో వచ్చేసి ఇక్కడ డాలియా అని సంచాలక్ పెట్టారన్నమాట. సో సంచాలక్గా డాలియా అయితే కరెక్ట్ చేయలేదు. అక్కడ ప్రసన్న కాదు అవుట్ అయ్యేది, కానీ అది మళ్ళీ రీటేక్ చేయాలి, అంటే మళ్ళీ పెట్టాలే, కానీ ప్రసన్న అది కాలు తగిలింది అనేసి తను చెప్పింది అనమాట. సో అక్కడైతే తొండి జరిగింది, మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే. సో అక్కడైతే మిస్టేక్ జరిగింది అనమాట. సో ఇద్దరి టీమ్స్లో అయితే బ్లూ టీమ్, ప్రియా టీం అయితే విన్ అయిందనమాట. సో ఇందులో వచ్చేసి ఒకరికి ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ వచ్చిందనమాట. సో ప్రియా ఏం చేసిందంటే, నాకు వచ్చింది కాకుండా నాకు రాకపోయినా కూడా, అంటే వాళ్ళు ఆడారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నాను అనేసి కళ్యాణ్కి అయితే ఇచ్చింది. సో తను ఓట్ అపీల్ చేసుకున్నాడు బాగానే. అండ్ లాస్ట్ వచ్చేసి ఫస్ట్ ప్లేయర్ ఇందులో ఎవరు అని అడిగినప్పుడు జడ్జెస్ అయితే కల్కిని డిసైడ్ చేశారనమాట. సో ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, తను తన మాటని సపోర్ట్ చేసుకోలేకపోయింది అనమాట. అంటే వాళ్ళు ఒక నింద వేసినప్పుడు మనం ఏంటంటే అది మనలో తప్పు లేనప్పుడు అపోజ్ చేయాలి, సపోర్ట్ చేసుకోకూడదు. తను సైలెంట్గా ఉండేసరికి సపోర్ట్ చేసుకున్నట్టు అనిపించింది అనమాట. సో తనైతే వరస్ట్ ప్లేయర్ అన్నారు. సో నాకు కూడా ఇది ఓకే అనిపించింది, ఎందుకంటే దాంట్లో నిజం ఉంది వాళ్ళ అన్న దాంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ప్లేయర్గా శ్రీజాకి ఇచ్చారనమాట. సో శ్రీజ ఏంటంటే టపాకాయలాగా ఉందనమాట. దీనికి హౌస్కి వెళ్ళే ఛాన్సులు చాలా ఉన్నాయి. నాకు కూడా అదే అనిపించింది. మరి మీకేమనిపించింది? శ్రీజాకి సపోర్ట్ చేస్తారా? నేనైతే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే తను ధైర్యంగా ఉందనమాట. సో డేర్ అండ్ డాష్ ఉందనమాట. సో నాకు కూడా తను బాగా నచ్చింది. సో ఇక అది గాయ్స్ ఇవాళ ఎపిసోడ్ 6 రివ్యూ అయితే చాలా నెగిటివ్స్ చాలా పాజిటివ్స్ మాట్లాడుకున్నాం కాబట్టి సో ఇక్కడితో అయితే వీడియో ముగిస్తున్నాను. సో మన వీడియో మీకు ఎలా అనిపించింది, మన రివ్యూస్ మీకు నచ్చుతున్నా లేదా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి.